వాళ్ళు నిరూపించుకోవాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు నిరూపించుకోవాలి? ఫస్ట్ పాయింట్. ముందుగా నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మీరు అడిగిన అంశానికి వస్తే దీన్ని 2 యాంగిల్స్లో చూడాలండి. ఓకే. జనరల్గా నేను క్రీస్తు పుట్టినరోజు డిసెంబర్ 25వ తారీఖున జరుపుకుంటే నాకు అభ్యంతరం లేదు. ఎవరు వాళ్ళకి వాళ్ళు వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ బంధువులతోనో వాళ్ళ సర్కిల్లో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా జరుపుకుంటే మనకేం అభ్యంతరం లేదండి. కానీ ఈ పండగ పేరుతో ఇతరులని హింస పెట్టే విధంగా ఆ వికృతమైనటువంటి పైత్యం పెరిగిపోయింది. అంటే ఈ క్రిస్మస్ సభలు క్రిస్మస్ సభలని, క్రిస్మస్ సువార్తలు, ప్రత్యేక కూడికలు, ప్రత్యేక పర్వదిన, ఈ విధంగా ఉపవాస కూడికలు అని చెప్పి రకరకాల పేర్లతో సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేయటం, జనాలు ఇళ్ళకొచ్చేసి మీరు మత మార్పిడి అవ్వాలి, దేవుడిని నమ్ముకోవాలి, దేవుడిని నమ్ముకోకపోతే మీరు అదైపోతారు, ఇదైపోతారు, ఈయనే నిజమైన దేవుడు, మీరు రాళ్ళని పూజిస్తున్నారు, అజ్ఞానంలో ఉన్నారు, ఈ విధంగా హింస పెట్టడం, ఈ పైత్యం పెరిగిపోయింది.